హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఫేర్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక 2 days అయితే స్కూల్ స్టార్ట్ అవబోతుంది కదా. ఇంకా అంతా నా ర్యాక్ అంతా చాలా అసలు చూడలేని దారుణమైన పరిస్థితిలో ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ ర్యాక్ని అంతా నీట్గా సర్దుకోవాలి. అసలు స్కూల్కి వెళ్ళాలని తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే నా ర్యాక్ని మొత్తం నీట్గా సర్దుకోవాలి. అదే ఇప్పుడు నేను పెట్టుకున్న వర్క్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇప్పుడు నా ర్యాక్ పరిస్థితి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు నా ర్యాక్ పరిస్థితి చూస్తారు కదా. ఇప్పుడు ఇలా ఉన్న ర్యాక్ని మనం మొత్తం నీట్గా క్లీన్గా మొత్తం అంతా నీట్గా పెట్టేసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు పదండి స్టార్ట్ చేద్దాం. అన్నీ దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇవన్నీ బయట తీసేసి మీ ముందుకు వస్తాం. సో ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అయితే తీసేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటో తెలుసా, నా 8th క్లాస్ నోట్బుక్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అంతా క్లీన్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇప్పుడు ఇది. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది నేనే ఫ్రెండ్స్, చూసి భయపడకండి. మా ఫ్రెండ్స్ డ్రాయింగ్ వేసి నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట నా బర్త్డేకి. ఎందుకంటే నాకు ఫోటో ఫ్రేమ్స్ అంటే ఇష్టం అని వాళ్ళకి తెలుసు. సో నా ఫోటోని వాళ్ళు డ్రా చేసి ఒక ఫ్రేమ్ వాళ్ళ చేతితో తయారు చేసి ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దిస్ గిఫ్ట్. ఇంకా దీంట్లో అన్నీ చాలా ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఇవేం తీయట్లేదు నేను. ఇదైతే ఫస్ట్ ఒక సైడ్ పెట్టేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ అంతా క్లీన్ అయిపోయింది కదా. ఇవ్వండి, పేపర్ ఒకటి తీసేస్తే ఇంకా మొత్తం క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు నా చుట్టూ ఎన్ని బుక్స్ ఉన్నాయో ఏమేమి ఉన్నాయని చూపిస్తా రండి. సో చూడండి ఫ్రెండ్స్, నా చుట్టూ ఏమేమి ఉన్నాయో అండ్ ఎన్ని ఉన్నాయో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒక బట్ట తీసుకొని కొంచెం వాటర్ ఉన్నది తీసుకొని తుడిచేయండి నీట్గా. ఓకే, సో నెక్స్ట్ పని ఏం చూద్దాం. ఇంకేం లేదు, అన్నీ చదివి పెట్టేద్దాం ఫస్ట్ అయితే. ఫ్రెండ్స్, ఇవన్నీ మా పెన్సిల్ బాక్స్ అనమాట. అంటే ఇది నేను లాస్ట్ ఇయర్ తెచ్చాను అనమాట. నాకు ఇది మా చెల్లెలని తెచ్చాను. సో మీరు చూస్తే మీరే కనిపెట్టగలుగుతారు కదా అసలు ఎట్లుంది మా చెల్లెలు మెయింటెనెన్స్ చూడండి. సో నాదే మా చెల్లెలతో పక్కన పెడితే మా చెల్లెలతో పాతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఒకే టైంలో కొన్నాము. ఇది నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు కొన్నాను. ఇది నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్నది. ఇది నేను చాలా చిన్న ఉన్నప్పుడు, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మా చెల్లెల ఏజ్లో ఉన్నప్పుడు తీసుకున్నది అనమాట ఈ బాక్స్. 4 డీమార్ట్లోనే తీసుకున్నాం అనమాట ఇవన్నీ 4. నెక్స్ట్ బాక్సెస్ ఎందుకంటే ఇలా చాలా ఉంటాయి అనమాట. చూడండి, అన్నీ మేము ఇలా పెట్టేస్తామన్నమాట. మనం అసలు నీట్గా పెట్టుకునే మంచి పద్ధతి మనకు అట్లాంటివి ఉండవు అనమాట. సో అందుకని చెప్పేసి నేను పెట్టుకున్న మా చెల్లెలు నీట్గా మెయింటైన్ చేయదు. సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదా. ఫస్ట్ అయితే 5 బాక్సెస్ ఒక సైడ్ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇదంతా ఇట్లనే ఉంది. అసలు దీన్ని ముట్టాలని అస్సలు అనుకుంటలేను, ఎందుకంటే మా చెల్లెలు మొత్తం ఎట్లా పెట్టేస్తుంది. ఇదిగోండి, ఇట్లా ఇరగొట్టడం. నా దగ్గర ఉన్నప్పుడు ఏవి విరిగిపోలేదు ఇప్పటిదాకా. సో అంతే అండి, చెల్లెలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నా బాధ. స్కేల్స్ చూడండి, దాదాపు 4 స్కేల్స్ అండ్ పెన్. ఇవి చెస్ వాటికి సంబంధించింది. ఇది స్టడీకి వెళ్ళినప్పుడు కొనిందండి. కొనేసి ఇంకా ఎక్కడ పడితే అక్కడ వాడేయడమే. మరి పోతే నాకు తెలియదు అని సాగిస్తూ ఉంటుంది. నిజంగా పెద్ద హెడ్ఏక్ అండి. ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోబుద్ది అవుతుంది ఒక్కొక్కసారి నాకైతే. రెండు ఇక్కడ దీంట్లో పెడదాం. ఆమె ఏం పని చేసి చూడండి, మీరు పని చేస్తుంటే చూస్తున్నారా, టీవీ చూస్తుంది. పెద్ద పిచ్చికెళ్ళి అండి. ఎందుకు పుట్టిందో ఎట్లాంటి పరిస్థితులు దొరికింది యాక్చువల్గా మాకు. సో ఫ్రెండ్స్, ఐస్ చూసారు కదా ఎలా కొడుతుందో. ఇలానే చేస్తున్నాను అనమాట పిచ్చిదానిలాగా. అంటే కెమెరా ముందు మాత్రం ఒకలాగా యాక్టింగ్ చేస్తుంది, మా ముందు ఇదే నిజస్వరూపం. ఆమె ఏం పని చేయదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా ఎలాగిచ్చిందో చూసారు కదా, ఇది ఆమె నిజస్వరూపం. ప్లీజ్ ఏమంటారు, బ్యాన్ చేయండి ఇండియాలో ఏమని వారేష్ ముఖం దాన్ని. ఇప్పుడు ఇట్లా చేసింది కదా, నిన్న నేను పెట్టిన ఫ్లైట్ ఎంత పంది రకం ఎక్కింది, పంది ముఖంది. ఎందుకు పెద్ద పందిలాక అన్నీ మెక్కుతుందండి నేను చేసినవి. ఇప్పుడు నేను ఏమైనా తెచ్చుకొని తింటా, దాని ముందే దానికి ఆశ పెట్టించి తింటా. వేస్ట్ ముఖం కాదు, మనకి వస్తుంది, మనకి ఏడిపోతుంది ఎట్లాంటి చెల్లెలు ఉన్నందుకు. నేనైతే ఇప్పుడు నా బుక్స్లలో ఏవైతే బుక్స్కి ఏమంటారు పేజెస్ ఉన్నాయో సపరేట్గా పెట్టుకున్నాను.
అండ్ మిగతా బుక్స్ నా ఇలా నీట్గా పెట్టుకుంటాను అనమాట. నా బుక్స్ ఎప్పుడు నేను నీట్గానే పెట్టుకుంటాను. కొంతమంది ఉంటారు కదా వేస్ట్ ఫెలోస్, అంటే మనం ర్యాక్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళతోటి, ఎందుకంటే మనం ఏమంటారు అట్లా అవ్వాల్సి వస్తుంది కొనుక్కొచ్చారు అంతే. సో నా బుక్లో అయితే నేను నీట్గా ఒక సైడ్ పెట్టుకుంటాను, యూజ్ చేసుకున్నాను. అండ్ నా ప్యాడ్, నా ఎగ్జామ్ ప్యాడ్ అండ్ అన్నీ. అండ్ ఇది చూస్తున్నారు కదా నా స్కూల్ బ్యాగ్ అనమాట. ఇది నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్న బ్యాగ్. అండ్ 8th క్లాస్ కూడా ఈ బ్యాగ్తోనే సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది. అండ్ 9th క్లాస్ ఏమవుతుందో చూడాలి, మోస్ట్లీ ఈ బ్యాగే అనుకుంటా. అమ్మ 9th క్లాస్కి ఈ బ్యాగేనా? 9th క్లాస్ కూడా ఇదే బ్యాగ్. ఫస్ట్ ఇయర్ 10th వరకు బ్యాగ్. చూడు నేను కాలేజ్కి వెళ్ళింది ఫస్ట్ ఇయర్కి కొత్త బ్యాగ్ అంట. చూడండి ఫ్రెండ్స్, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు కూడా ఇరిటేషన్ వస్తుంది అనమాట. అయ్యో నాకు ఫస్ట్ బ్యాగ్ ఎందుకంటే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇలా సదిరేసాను అనమాట. ఇప్పుడు నీట్గానే ఉంది కదా అంటే కొంచెమన్నా. నెక్స్ట్ మీకు 2 days తర్వాత చూపిస్తే ఇట్లా ఉంటుంది అనమాట. కొంతమంది మార్చేస్తారు దీని రూపురేఖల్ని. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతే. మరి నెక్స్ట్ వ్లాగ్ కలుసుకుందాం. అట్లెన్సీ ఉంటా బాబా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్.